నమస్కారం ఏరువాక బులెటిన్ కి స్వాగతం. ఆ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఊరు పేరు తెలియని వారుండరు. వాణిజ్య పంట పండించడంలో ఇక్కడి రైతులకు ఎవరూ సాటిరారు. నాణ్యమైన పంట దిగుబడులకు ఇక్కడ నేలలు పెట్టింది పేరు. అనేక ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడికి వచ్చి విత్తనాలను కొంటారు. వందలాది లారీల్లో విత్తనాలు వస్తాయి. ఈ విత్తనాలతో సాగు చేస్తే రైతులకు లక్షలు ఆదాయం వస్తుందని నమ్మకం. ఆ ఊరికెళ్దాం పదండి. గుంటూరు జిల్లా పేరు తలుచుకుంటే చాలు వాణిజ్య పంటలు గుర్తుకు వస్తాయి. ఇక్కడ సాగునీటి వసతి ఎక్కువగా ఉంటుంది. వర్షాధార పంటల కన్నా సాగునీటి పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. ముఖ్యంగా పసుపు పంటను విస్తారంగా పండిస్తారు. తెలుగు రాష్ట్రాలకే కాకుండా అనేక రాష్ట్రాలకు ఇక్కడి నుంచి పసుపు విత్తనాలను రవాణా చేస్తారు. గుంటూరు జిల్లా కృష్ణా పరివాహక ప్రాంతం తెనాలి డివిజన్లో లంక గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రామాల రైతులు వాణిజ్య పంటలను ఎక్కువగా పండిస్తారు. వాటిలో పసుపు పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ఈ వాణిజ్య పంట దిగుబడులు ఈ ప్రాంతంలో అధికంగా రావడంతో దుగ్గిరాలలో పసుపు కోసం ప్రత్యేకంగా మార్కెట్ యార్డ్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ యార్డ్ దగ్గరలో ఏర్పాటు చేయడంతో రైతులు ఈ యార్డ్లోనే అమ్మకానికి వస్తారు. బంగారంతో పోటీ పడినట్టు ఇక్కడి పసుపు ధర ఏటా పెరగడంతో రైతులు పసుపు పంట సాగు మీదే దృష్టి పెడుతున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో పసుపు సాగుని దృష్టిలో పెట్టుకుని రాయలసీమ ప్రాంతం నుంచి పసుపు విత్తనాలను తీసుకువచ్చి తూములూరులో అమ్ముతారు. ఈ విత్తనాలను భద్రపరచడానికి ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేశారు. కొల్లిపర మండలం తూములూరు ప్రస్తుతం పసుపు విత్తనం అమ్మే కేంద్రంగా మారింది. ఇక్కడ అమ్మే విత్తనంతో సాగు చేస్తే తెగుళ్ల బెడద చాలా తక్కువని రైతులు చెప్తారు. 30 సంవత్సరాలుగా ఇక్కడ విత్తనం అమ్మకాలు జోరుగా సాగుతాయని వారంటున్నారు. తూములూరు విత్తనం ప్రత్యేకతను తెలుసుకున్న ఇతర రాష్ట్రాల రైతులు ఇక్కడికి వచ్చి పసుపు విత్తనాలను కొంటున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. ఎకరాకు సుమారు ₹1,00,000 పెట్టుబడి అవసరమని రైతులు అంటున్నారు. ఇప్పటికే మొక్కజొన్న, జొన్న పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లిస్తోంది. అలాగే పసుపు పంటకు సర్కారు గిట్టుబాటు ధర కల్పిస్తే మంచి లాభాలు వస్తాయని రైతులు కోరుతున్నారు. పసుపు పంట వల్ల తమకు మంచి కూలీ వస్తుందని కూలీలు అంటున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో నల్లరేగడి భూమి ఉంటుంది. ఈ భూమిలో పసుపు పంటను వేసినప్పుడు పంటలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. నల్లరేగడి నేలలో నీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఈ నేలలో పండించే పంట నుంచి విత్తనాలు సేకరించి సాగు చేసినప్పుడు పంటలో తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. రాయలసీమలో ఎర్ర నేలలు ఎక్కువగా ఉంటాయి. అందుకే అక్కడి నుంచి పసుపు విత్తనాలు తీసుకువచ్చి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో పండిస్తారు. గ్రామం లేదా ఈ కొల్లిపర మండల పరిసర ప్రాంతాల్లో మెట్ట పైరుగా పసుపుని ప్రధాన పంటగా పండిస్తూ ఉంటారు. పసుపు పంటలో ప్రధానంగా మనకి ముఖ్యమైనది విత్తనం ఎంపిక. ఇక్కడ నల్ల నేలలో మా విత్తనాన్ని మనమే తయారు చేసుకుని మళ్ళీ అదే విత్తనాన్ని తదుపరి సంవత్సరం ఉపయోగించడానికి రైతు సుముఖత వ్యక్తం చేయడు. అందుకని చెప్పి మాకు గత అనేక సంవత్సరాలుగా కడప, దాని పరిసర ప్రాంతాల్లో మైదుకూరు, టేకూరుపేట, బిజ్జంపల్లి పరిసర ప్రాంతాల్లో ఎర్రనేలలో పండిన పసుపుని అక్కడ పండించిన ఆ ప్రాంత రైతులు అక్కడ నుంచి విత్తనాన్ని అనేక వందల లారీలు ఇక్కడికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పసుపు పండించే రైతులకి, ఈ చుట్టుపక్కల ఉన్న గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక మంది రైతులకి ఈ ప్రాంతంలో ఆ పసుపుని విత్తన రూపంలో క్రయ విక్రయాలు జరుపుకొని పోతూ ఉంటారు. ఇక్కడ ప్రాంత రైతులకు కూడా ఒక విధమైనటువంటి నమ్మకం, ఎర్ర నేలలో పండిన పసుపుని మనం విత్తనంగా మన నేలలో వేసుకున్నప్పుడు తెగుళ్లను తట్టుకునే విధానంలో కానీ లేదా దిగుబడి రావడంలో కానీ మనకి మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ రైతుల యొక్క ప్రగాఢమైన నమ్మకం. అందుకని ఆ ప్రాంతంలో పండిన పసుపుని ఇక్కడ రైతులు విత్తనంగా ఎంపిక చేసుకుని వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. రాయలసీమ నుంచి లారీల్లో విత్తనాలను గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరుకు తీసుకువస్తారు. రాయలసీమ నుంచి తెచ్చిన ఈ పసుపు విత్తనాలను గుంటూరు జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తారని స్థానికులు అంటున్నారు. సీజన్లో వందలాది పసుపు విత్తనాల లారీలు రాయలసీమ నుంచి వస్తాయని డ్రైవర్లు చెప్తున్నారు. గత సంవత్సరం 1000 లారీల్లో విత్తనాలు వచ్చాయంటున్నారు.
ఇక్కడ 20-25 ఏళ్ళ నుంచి తోలుతానే ఉన్నాము. పసుపు అక్కడ నుంచి అక్కడ ఎత్తారు, ఇక్కడ నుంచి మేము ఇక్కడ తెచ్చి తుమ్లూరులో దించుతాము. ఇక్కడ వాళ్ళకు ఇక్కడ వీళ్ళకు వాళ్ళకు కూడా బాగా మంచిగానే జరుగుతుంది. వ్యాపారం ఏం బాగా చేసుకుంటున్నారు. తుమ్లూరుకి పసుపు మాత్రం 20-25 ఏళ్ళ నుంచి తోలుతానే ఉన్నాము. ఈ విత్తనాల వల్ల తూములూరులో ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని కూలీలు అంటున్నారు. విత్తనాలను శుభ్రం చేసి నిల్వ చేయడం వల్ల కూలి వస్తుందని వారు చెప్తున్నారు. తూములూరు గ్రామం పసుపు విత్తనాలకు కేంద్రంగా మారింది. నాణ్యమైన పసుపు విత్తనాలు కావాలంటే తూములూరు వెళ్లాల్సిందేనంటున్నారు స్థానికులు. తెగుళ్లు సోకని మంచి పసుపు పంట పండించాలంటే ఇక్కడ విత్తనాలు వేయాల్సిందేనంటున్నారు. ఇది ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో రేపు కలుద్దాం. సెలవు.